ఉగ్గాని రెసిపీ చెప్పండి అని వాసవి గారు కమెంట్ చేశారు. చాలా థ్యాంక్స్ సిస్టర్ కమెంట్ చేసినందుకు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని ఎతికిన స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఉగ్గాని చేయబోతుంది అమ్మ. ముందుగా ఎతికిన తిరువాతకు మనం ఒక ఎర్రగడ్డ తీసుకొని తిరుగుతుంది అమ్మ. ఈలోపు నన్ను పొయ్యి దగ్గర మంట పెట్టమని చెప్పింది. వీడియో చూసే మిత్రులకు చిన్న రిక్వెస్ట్ అంటే నా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. చాలా తక్కువ మందికి నోటిఫికేషన్స్ వెళ్తున్నాయి. పొయ్యి మంట చేసిన తర్వాత మనం ఎతికిన ఇట్లా గిన్నె పెట్టుకోవాలి. దీనిలోకి సరిపడేంత ఆయిల్ పోసుకొని మనం తిరువాతకు రెడీ చేసుకోవాలి. ఈ లోపు ఎతికిన మనము తీసుకున్నటువంటి బొరుగుల్ని నీళ్ళల్లో కొంచెం నానబెట్టుకోవాలి. బొరుగులను బట్టి మనం ఎంతసేపు నానబెట్టుకోవాలనేది మనం నిర్ణయించుకోవాలన్నమాట. మన సైడు ఉన్న బొరుగులు ఎతికిన ఈజీగానే ఇవి నీళ్ళల్లో కలిసిపోయి తొందరగా మెత్తబడతాయి. నంద్యాల బొరుగులు ఎతికిన కొంచెం టైం పడుతుంది. సో బొరుగులను చూసుకొని మీరు ఆ విధంగా నానబెట్టుకోండి. బొరుగుల్ని కొన్ని ప్లేసెస్లో మరమరాలని కూడా అంటారు. ఈలోపు ఎతికిన మనం తిరువాత పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ని. మన రాయలసీమలో రాగి సంగటి ఎంత ఫేమస్, ఉగ్గాని బజ్జీ కూడా అంతే ఫేమస్. ఉగ్గాని వేసే ప్రాసెస్ చిత్రాన్నానికి సిమిలర్గా ఉంటుంది. అందుకే ఉగ్గానిని బొరుగుల చిత్రాన్నం అని కూడా అంటారు. తిరువాత ఏగేలోపు ఎతికిన మనము పచ్చిమిర్చి ఉప్పు తొక్కులాగా ఇలా కొట్టి పెట్టుకోవాలి. దానికి తోడు అలానే కొబ్బరి పొడి పప్పుల పొడి కూడా కలిపి పెట్టుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు పచ్చిమిర్చి తొక్కును బాగా తిరువాతలో వేగనీయాలన్నమాట. దాని తర్వాత ఎతికిన మనము నిమ్మకాయ పిండుకొని పైన అట్లా కొంచెం కొబ్బరి పొడి పప్పుల పొడి మనం చల్లుకోవాలన్నమాట. పచ్చిమిర్చి తొక్కు మంటకు సరిపోయేటట్టుగా మనం ఈ కొబ్బరి పొడి పప్పుల పొడి కలుపుకోవాలి. మనం ఉప్పు కారం చూసుకొని తగినట్టుగా టేస్ట్కి వచ్చేంత వరకు మనము దీన్ని కలుపుకోవచ్చు అనమాట. ఇంకా పొయ్యి మీద నుంచి దింపుకొని ఇట్లా వీటన్నిటిని కలిపేటట్టుగా ఇంకొకసారి బాగా కలుపుకోవాలన్నమాట. అంతే. ఇంకా దీనికి కాంబినేషన్గా అయితే మనం మామిడికాయ ఊరగాయ పెట్టుకోవచ్చు, లేదంటే ఎర్రగడ్డ తరుక్కొని పెట్టుకోవచ్చు, లేదంటే బజ్జీ కూడా చేసుకోవచ్చు అనమాట. మిరపకాయ బజ్జీలు ఎతికిన బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా పసుపు కలర్లో ఉగ్గాని ఎతికిన మనల్ని బాగా ఊరించుతుంది. నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. దీనికి తోడు పప్పుల పొడి ఎర్రగడ్డలు ఎతికిన అమ్మ తరిగిచ్చింది. ఇంకా ఒకసారి టేస్ట్ చేద్దాం ఎట్లుందో. ఇక్కడ ఊరగాయ కూడా ఏం పెట్టుకోలేదు, చూడగానే నోరు ఊరిపోతుంది. ఉగ్గాని ఎతికిన ఇప్పుడే టేస్ట్ చేస్తున్నాను. దీంట్లోకి ఎర్రగడ్డ కారం పెట్టుకొని నంచుకొని తింటా ఉన్నాను. టేస్ట్ ఎతికిన అద్భుతంగా ఉంది, మామూలుగా లేదు, ఎక్సలెంట్గా ఉంది, బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఉగ్గాని తింటున్నాను. వీడియో కానీ నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.